నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ మునగాకుతో చట్నీ. వైట్ రైస్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. ఇదైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు రెండు వేసుకున్నాను, 2-3. మీరు కావాలనుకుంటే కంప్లీట్గా ఎండుమిర్చితోనూ చేసుకోవచ్చు, లేదా పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, పండు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. మరి మునగాకు అనగానే మంచి పోషక విలువలు ఉంటాయి కదా. ఎన్నో రోగాలకైతే ఇది మంచి జనరల్ మెడిసిన్ కూడా. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఫుల్ రెసిపీ కోసం వీడియోలోకి వెళ్దాం. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మునగాకు అలాగే టమాటో చట్నీ. ఇది రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు, అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇందులోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మునగాకు తీసుకున్నాను. చూసారా, లేతగా ఉన్న మునగాకుని క్లీన్ చేసి పెట్టినాను. టమాటాలు మీడియం సైజు 3 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాను. పచ్చిమిరపకాయలు ఒక 5-6 కట్ చేసుకున్నాను. అలాగే 3 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. దీంతోపాటు 7-8 వరకు వెల్లుల్లి రెమ్మలు, పచ్చిశనగపప్పు 1 స్పూను, జీలకర్ర అలాగే మినపగుళ్ళు కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. నువ్వులు మాత్రం 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. ముందుగా పప్పులు అలాగే మిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆయిల్ తీసుకున్నాను. పప్పులన్నీ కూడా వేయించుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా కాగిన తర్వాత ముందు పచ్చిశనగపప్పు, మినపప్పు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ధనియాలు 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. పప్పులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2 నిమిషాలకే ఈ పప్పులన్నీ కొంచెం కలర్ మారుతున్నప్పుడు నువ్వులు వేసేస్తున్నాను. చిటపటమంటూ వేగిపోతాయి నువ్వులు. అట్లాంటప్పుడే మనం మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇవన్నీ కలర్ మారిపోయింది. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు అంతా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. పప్పులు వేయించుకొని పెట్టుకున్నాను కదా, ఆ ప్లేట్లోకి ఇది కూడా పట్టేస్తున్నాను. నువ్వులే పాన్లో ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే టమాటాతో పాటు మనకి చట్నీలోకి వేసేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మునగాకు వేస్తున్నాను. పప్పులో కన్నా ఇలా అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా నిలవ పచ్చడిలాగా కూడా టమాటాతో కలిపి పెట్టుకోవచ్చు. చూడండి, ఎంత వేసాను వెంటనే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసేస్తున్నాను. టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ మూత తీస్తున్నానండి.
3-4 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి టమాటో కూడా మెత్తగా అయిపోయింది. నేనైతే సాల్ట్ వేయలేదండి, నీరు రాకుండా ఉంటుంది సాల్ట్ వేస్తే, అందుకోసం సాల్ట్ వేయకుండానే వేయించుకున్నాను. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే ఇందులోకి 4-5 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని కొద్దిగా ఆరబెడుతున్నాను వీటిని. ఇక్కడైతే ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి. వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెమ్మలు, దీంతో పాటుగా చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేస్తున్నాను. ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి కొంచెం బరకగా గ్రైండ్ అయిపోయిన తర్వాత టమాటో అలాగే మెంతి ఇదంతా కొంచెం బరకగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటో అలాగే మునగాకు వేసుకుంటున్నాను. కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. చూడండి చక్కగా రోట్లో నూరినట్లుగా వచ్చింది పచ్చడి అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. వైట్ రైస్ కాంబినేషన్తో కొంచెం నెయ్యి వేసుకున్నా చాలు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలాగే తినేసేయచ్చు. సూపర్గా ఉంటుంది చట్నీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.